ఎంఎస్ రాజు గారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదే ఎందుకంటే మీరు 30 years ఇండస్ట్రీ. 1990లో శత్రుతో వచ్చారు, 2020లో ఇప్పుడు డట్టి హరితో వస్తున్నారు. ఆ పేరు కొంచెం మాకు భయం వేసింది. డట్టి హరి ఎంఎస్ రాజు, డట్టి హరి ఎంఎస్ రాజు సేమా కాదా అని. అంటే శత్రు నుంచి మధ్యలో మీరు బ్లాక్ బస్టర్లు అన్ని జర్నీ చూస్తూ వచ్చాం. డట్టి హరితో కొత్త పేరు అనిపిస్తా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఏమి నాకైతే మీకు ఏదైతే క్రియేట్ అయిందో అది క్రియేట్ అవ్వాలనే ఇది చేసింది. ట్రైలర్లో మీరు చూసిందే బూత్ కంటెంట్ మీకు డైరెక్ట్గా 100%. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసాను. ఇది మన లైఫ్లో మన ఇంట్లో మన ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే మన గర్ల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. అంటే నేను చెప్పేది అంటే మనం కాదు, నేను జనరల్ పబ్లిక్ గురించి మాట్లాడతాను. ఇదంతా వాళ్ళు ఉండే వాళ్ళ శృంగారం కానీ వాళ్ళ రొమాన్స్ కానీ, సో ఇవన్నీ కూడా బూత్ కాదండి. ఇట్ ఈస్ ద లైకింగ్ అండ్ ద లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ ఈవెన్ సమ్ ఎక్స్ట్రా మార్షల్ అఫేర్స్. సో వీటిల్లో కూడా మనం వాళ్ళు ఎంత డీప్కి వెళ్ళారు అనేది ఉంటేనే నా కథ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ జరిగే వాటి తాలూకి ఉండే రిపల్షన్స్ అన్నీ ఉంటాయి కదా. అంటే సో ఇంత స్ట్రాంగ్గా చెప్పకపోతే ఉండదు. సో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎగ్జాక్ట్ సమాధానం ఏంటంటే, ఇప్పుడు మనలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక చిన్న డర్టీనెస్ ఉంటుంది. ఆ డర్టీనెస్ని కొంచెం హద్దు మీరినప్పుడే అది కొంచెం ఎక్స్ట్రా డర్టీ అవుతుంది. అది లోపల దాచుకునేసేపు ఓకే. సో దాన్ని దాటిన అబ్బాయి కథ అండి ఇది. యాక్చువల్గా అంటే సినిమా టైటిల్ డర్టీ హరి కానీ సినిమా మాత్రం డర్టీగా ఉండదంటారు మీ భాషలో చెప్పాలి. అలా కదండి, డర్టీ ఫెలో వాడు అబ్బాయి డర్టీ. అంటే ఇప్పుడు దొంగ అని సినిమా తీస్తే దొంగ కాదుగా హీరో. అంటే మంచి దొంగ రియల్ లైఫ్ అదే నేను చెప్పి దొంగ అని పెట్టారు. ఓకే. అంటే ఇప్పుడు మెగాస్టార్ గారు ఆయన ఈజ్ నాట్ ఎ దొంగ, ఈజ్ నాట్ ఎ థీఫ్. దొంగ అంటే మంచి దొంగ, దొంగ రకరకాల దొంగలు ఉంటాయి. అదే హీరోయిజం. సో అదేండి అది. సో అందులో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఇదండి, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ నెగిటివ్ టైటిల్. కానీ ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్కి మంచి పేరుంది మీకు. ఒకసారి ట్రైలర్ రాగానే రాజు గారు ఇలాంటి చాలామంది వెబ్సైట్స్ కూడా చాలా నెగిటివ్గా రాసినాయి మీ గురించి. ఒక హిట్ కోసం ఇలాంటి సినిమాలు తీయాలని కూడా రాశారు. అది అనిపించేది కొంచెం మీకు ఏమన్నా? మళ్ళీ ట్రైలర్ 2 రిలీజ్ అయినప్పుడు వాళ్ళే పాజిటివ్ రాశారు. మీరు చూసారు లేదు, అందరూ పాజిటివ్ రాశారు. అంటే ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఏంటిది అనేది అది ఏమి లేకుండా మామూలుగా మనం అందులో సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సాఫ్ట్గా చేయొచ్చు ట్రైలర్ని. రేపు పొద్దున సినిమా అనేది ముందు ఇవాళ ఎలాగైపోయిందంటే అండి, ఒక అటెన్షన్ క్రియేట్ చేయాలి. మనం ఏదో ఒక సాఫ్ట్ దాంతో వీ కెనాట్ క్రియేట్ ఏ రియల్ అటెన్షన్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ స్టార్. అట్ ద సేమ్ టైం ఏదో దాంట్లో ఉన్న దాంట్లో కావాలని ఏదో చేసి ఇది ఉంటే దానికి వస్తారు థియేటర్ అనేది కూడా ఇట్స్ నాట్ రైట్ అండి. ఇలాంటి పోస్టర్, మీరు చెప్పిన పోస్టర్ ఏదైతే ఉందో, ఇలాంటి పోస్టర్తో నా పేరు వచ్చినప్పుడు దెర్ విల్ బి అన్ అటెన్షన్. ఏంటిది అన్నట్టు మీరు ఇందా చెప్పిందే ఉంటుంది. సో ఇందులో ఐ డోంట్ నో వెదర్ నేను ఎంత రైట్ ఎంత రాంగ్ అని నాకు కూడా తెలియదు. బట్ నేను అనుకున్న లోపల చేశాను అంతే. సినిమాలో హీరోకి 5 పాయింట్లు చెప్పారు. 5 పాయింట్ల మీద సినిమా తీసుకెళ్ళారు. కానీ సెకండ్ ట్రైలర్ వస్తే డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ట్రైలర్ మీరు అటెన్షన్ కోసం వచ్చిన ట్రైలర్లో ఉంది. ఇట్ ఇస్ నాట్ అటెన్షన్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ అంటున్నా. ఓకే. బట్ నేను ఇప్పుడు ఇవాళ కలిపిన చిన్న క్రైమ్ అది కలిపివచ్చు. నేను అది ఇవ్వాల. ఇది ఓకే, అదేదో అన్ని చాలా ఫిల్మ్స్ వస్తున్నాయండి క్రైమ్. ఎన్ని ఫిల్మ్స్ నెట్ఫ్లిక్స్లో చూస్తున్నారా, అవి చూస్తారా, అన్నీ చూస్తున్నారండి. బట్ నేను చేసేటప్పటికి అది ఒక అటెన్షన్ వచ్చింది. ఏంటి ఇంత రొమాంటిక్గా తీశారండి ఆయన, లేదా ఒక సాంగ్ వచ్చింది ఇంత రొమాంటిక్గా ఎట్లా తీశారమ్మా ఆయన. ఇంతకంటే రొమాంటిక్ ఫిల్మ్స్ నేను చూశాను మన తెలుగులోనే. ఓకే. ఏమి మనం ఈ పేర్లు ఆ పేర్లు అన్నీ వద్దు, కానీ ఎంత రొమాంటిక్గా ఒక నాభిని చూపిస్తారు ఒక అమ్మాయికి, ఎంత రొమాంటిక్గా ఒక బ్యాక్లో ఒక ఆయిల్ రాసి మళ్ళీ చూపిస్తారు. అలాగే అట్ ది బ్రెస్ట్ల దగ్గర పెట్టి షాట్లు తీస్తారు అనేది పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోయిన్లు చేశారు. ఇవన్నీ మీకు తెలుసు, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నేను చూస్తున్నా. సో బట్ ఇందులో మీరు ఎక్కడన్నా ఒక్క షాట్ అట్లాంటిది ఉందేమో చూడండి. ఫస్ట్ ట్రైలర్ 1 అంతా అలాగే ఉంది కదా చూస్తామండి. ఇప్పుడు 2లో లేదు మీరు చెప్పిన దాన్ని. కాదండి, ఈవెన్ ట్రైలర్ 1లో కూడా నేను చెప్పింది ఈవెన్ ఎక్కడ బ్రెస్ట్లు దగ్గర షాట్ పెట్టానా, ఎక్కడన్నా ఏదో అమ్మాయి యొక్క బొడ్డు దగ్గర ఎక్కడ పెట్టాను షార్ట్ క్లోజ్అప్ పెట్టాను చూడండి. ఎక్కడన్నా ఉందో చెప్పండి. బొడ్డులో వాటర్ వెళ్తున్నట్టు ఉంది డ్రాప్గా. అది ఉందండి. ఓకే, నేను చెప్పేది ఒక చిన్న బిట్. ఓకే, అసలు దాని మీదే పెట్టానా లేదా బ్రెస్ట్లు ఉందా చెప్పండి. అంటే మీరు రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అంటే సినిమా ఇది కంప్లీట్గా రొమాంటిక్ ఫిల్మ్ అని చెప్తానండి. దేర్ ఈజ్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ క్రైమ్ ఇన్ ద ఫిలిం, అది లాస్ట్లో కానీ ఎక్కడైనా ఉంటుంది. సో బట్ ఏంటంటే నేను చెప్పిన ట్రైలర్ 2లో ఏంటంటే, బాబు ఇది ఒక్కటే కాదురా బాబు, ఇంకొక యాంగిల్ కూడా ఉంది సినిమాలో, అది కూడా మెయిన్ సినిమాలో అని చెప్పడానికి ఇంకో ట్రైలర్ వేశారండి.
యాక్చువల్గా ఇప్పుడు ఓటీటీ ఇప్పుడు లాక్డౌన్లో ఎక్కువ ఓటీటీకి అలవాటు పడ్డారు ప్రేక్షకులు అందరూ కూడా. ఓటీటీలో మీరు అన్నట్టు దానికి సెన్సార్ లేదు కాబట్టి ఎక్కువ అడల్ట్ కంటెంట్, ఎక్కువ సెన్సార్ లేని కంటెంట్ ఎక్కువ ఉంది. మీరు ఈ సినిమాని దాన్ని చూస్తే ట్రైలర్ మీకు మ్యాచ్ అయింది, ఓటీటీ సినిమాని అనిపించింది. మీరు దాని తగ్గట్టే ఫ్రైడే మూవీస్ అని ఒక యాప్తో లాంచ్ చేస్తున్నారు. థియేటర్స్ కింద లాంచ్ చేయట్లేదు, సెన్సార్ చేయించలేదండి సినిమా. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి థియేటర్స్? ఇంకా రాలేదు. ఎక్కడ మొన్న ఏదో ఫిల్మ్ రిలీజ్ అయింది, వెరీ ఫ్యూ థియేటర్స్. ఇంకా ఈస్ట్ గోదావరిలో ఇంకా లేవు థియేటర్లో, ఇంకా రాయలసీమలో లేవు, ఇంకా వెస్ట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ కాల. అంటే 4th ఓపెన్ అని 24th సాయిధర్మదే సినిమా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతాయి. తర్వాత మళ్ళీ సంక్రాంతి. ఇప్పుడు నా సినిమా థియేటర్ దొరకవు, అంత హీరోల ఫిల్మ్స్ మీద ఉంటుంది. సో ఎక్కడ ఇన్ని లాస్ట్ 1 year నుంచి ఆగున్నామండి మేము. సో వెన్ సమ్వన్ లైక్ బన్నీవాసు ఆర్ సంబడి లైక్ దే సో క్లోజ్ టు మీ, వాళ్ళు ఈజీగా నచ్చదు సినిమా. వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు దే సెడ్ సార్ మనం ఈ ఫలానా యాప్కి చేద్దాం సార్, బాగుంటుంది చూడండి, ఇది బాగున్న తర్వాత వీల్ గో ఫర్ థియేటర్స్ ఆల్సో. ఓకే. సో మేబీ ఇది మేము అనుకున్నట్టు ఒక మంచి, మీరు అనుకున్నట్టు ఇదివరకు నేను పాత రాజు ఎంఎస్ రాజు లాగా మేబీ రొమాంటిక్ అండ్ ఇది కూడా ఉన్న ఫిల్మ్ నాది ఎక్కితే జనాలకి. సో మేబీ సంక్రాంతికి కొన్ని థియేటర్స్ కూడా వేస్తాం. అంటే యాక్చువల్లీ ఎంఎస్ రాజు గారు సంక్రాంతి బాగా ఎక్కువ లింక్ మీకు. లింక్ 3 బ్లాక్ బస్టర్లు, ఒక్కడు, వర్షం, నువ్వు వస్తాడు నేను వద్దంటాను, 3 లైన్గా 3 years సంక్రాంతికి రిలీజ్ చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. మీకు అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు రేపు సంక్రాంతికి ఏమొస్తున్నాయో తెలియదు. అప్పటికి ఏంటంటే ఇప్పుడు టోటల్ థియేటర్, హాఫ్ థియేటర్ ఉంటుందో తెలియదు. సో అప్పుడు మళ్ళీ ఇంకొక వేవ్ వస్తుందో తెలియదు, మనకి ఏది తెలియదండి. వీఆర్ ఇన్ ఎ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ నౌ. మళ్ళీ ఏదో సడన్గా ఇంకో వేవ్, మళ్ళీ అంతా షాపులు మూసేసాం, ఇవి అన్నారు అనుకుంటాం. ఇక్కడ మా మెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏది, అది నా ఫ్రెండ్ ఒక హీ వాజ్ సో క్లోజ్ టు మీ. అండ్ ఎన్నిటికంటే ముందు ఆయన ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, గూడూరు శ్రీరామకృష్ణ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకంటే నన్ను నమ్మి ఇందులో పెట్టి, సో ఆయన సేఫ్ చేయాలి నేను ఫస్ట్. ఎక్కడ చేసామని ఇప్పుడు మనం చేసాం కరెక్టే. చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అయితే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ సినిమా చూస్తారు. దాని తర్వాత మేబీ ఇంకొక కైండ్ ఆఫ్ ఆడియన్స్ యాప్లోకి రానోళ్ళు, లేదంటే కెనాట్ కమ్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్ అవన్నీ దానికి అలవాటు పడని జనం ఉంటారు, వాళ్ళ కోసం థియేటర్లు కూడా చేస్తాం. సో అది ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి రెవెన్యూస్. ఇప్పుడు ఏటీటీ రెవెన్యూ ఉంది, ఐ కెన్ రిలీజ్ ఆన్ సో ఈవెన్ ద ప్లాట్ఫార్మ్ ఆన్ ద ఓటీటీ ఆల్సో. శాటిలైట్ ఉంది, దెన్ ఇంకా శాటిలైట్ ఉంది. అండ్ దెన్ సో వీల్ సీ అండి, కొన్ని థియేటర్స్ వేసి చూస్తాం బాగుంది, ఇది కాకుండా ఇంకా ఆడియన్స్ చాలా మంది చూసిన వాళ్ళు అని అంటే ఇంకా కొంచెం థియేటర్స్ పెంచుతాం. మిమ్మల్ని నమ్మి ఈ సినిమాకి ఇన్వెస్ట్ చేసిన ఫ్రెండ్ ఇప్పుడు వరకు అయితే ప్రాఫిట్కి వచ్చారా? ఈజ్ ఇన్ ప్రాఫిట్ నౌ. ఈజ్ ఇన్ ప్రాఫిట్. అండ్ మాకు ఇంకా ఉన్నాయి కదా, మాకు ఓటీటీ అమ్మచ్చు. ఓకే, అంటే ఒక ఏటీటీ తోటి మీరు ప్రాఫిట్లోకి వచ్చారు. అది అంతిమంగా కావాల్సిన ప్రాఫిట్ ఏం లేదండి. ఏటీటీ ఏదైతే ప్లాట్ఫామ్ కొన్నారో దీంట్లో ఏంటంటే కేదార్ గారు, వంశీ గారు అని ఇద్దరు, వాళ్ళు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ అని వాళ్ళు, ప్లస్ ఇప్పుడు యాప్ ఏదైతే ఉందో అది ఫ్రైడే మూవీస్. సో వీళ్ళందరూ కలిసి సినిమాగా ఉన్నారు. సో అందులో పెడతారు, యాప్లో పెడుతున్నారు. వాళ్ళకి మన బన్నీవాసు అంతా చూశారు మొత్తం. అందరూ కలిసి చూసిన తర్వాతే ఇమ్మీడియట్గా మీకు ఎంత కావాలి చెప్పండి ఏంటి, అంతే. దేర్ ఇస్ నో అదర్ డిస్కషన్. నెక్స్ట్ డైరెక్ట్ మీ పాయింట్కి వస్తే, మీ అబ్బాయిని ఈ సినిమాలో ఎందుకు హీరోగా పెట్టాలని చాలా మంది అడిగారు క్వశ్చన్స్. ఇందులోనండి ఈ సినిమాలో మళ్ళీ శ్రవణ్ ఎందుకు తీసుకున్నారు? శ్రవణ్ క్యారెక్టర్కి కరెక్ట్గా ఉంటాడండి. ఓకే. ఇప్పుడు మన ఈ మహేష్ బాబుని ఒక్కడికి ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు ఐ క్యాంట్ కీప్ ఉదయ్ కిరణ్ ఆర్ మేబీ సిద్ధార్థ్ ఆర్ ఇంకోటి. నేను ఐ క్యాంట్ కీప్ మా అబ్బాయి ఉదయ్ కిరణ్ అంటలేదు, లేదంటే మా అబ్బాయి సిద్ధార్థ్ అంటలే ప్రస్తుతం. తర్వాత తన వే ఆఫ్ పిక్చర్స్ కానీ అవి కానీ మారి తను కూడా ఏదైనా కొంచెం నెగిటివ్ కైండ్ ఆఫ్ రోల్స్ ఏదైనా వెయ్యొచ్చు అని ఒక ఇంటెన్షన్ తను ముందు ఒక హీరోగా నిలదొక్కున్న తర్వాత చేయాలి తప్పండి ఇప్పుడే. సో ఇట్స్ నాట్ ద థింగ్ అంటే. అంటే ఆల్రెడీ సుమంత్ అశ్విన్ ఆల్రెడీ చాలా తను చేశాడండి. నేను అంటే యంగ్ యాజ్ ఎ మేకర్, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ మేకర్ ఆఫ్ అండ్ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే ఇది ఎంత కూడా అంత కలిసి సెట్ చేసుకున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను మా అబ్బాయి కరెక్ట్ కాదనుకున్నాను అంతే. నేను మీరు పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పుడు వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశారు, అందరితో 2 సినిమాలు చేశారు. ఒక మహేష్ బాబుతో మాత్రం సింగిల్ సినిమా ఒక్కడితో ఆపేశారు. సో ఇంకోటి తీస్తానేమో. ఇప్పుడు పెద్ద హీరోలు అనేవాళ్ళు మీ దగ్గరికి వచ్చి డేట్లు ఇచ్చే పరిస్థితి ఉందంటారా, లేదా మీరు అడిగే పరిస్థితి ఉందంటారా? అంటే ఇట్స్ ఏ వెరీ అంటే యూజువల్ థింగ్ అండి. నేను బేసిక్గా అందరికీ తెలుసండి, ఐ హ్యావ్ మై ఓన్ ఇండివిజువల్ ఇది ఉందని చెప్పి. నేను కనుక ఇండివిజువల్ ఇది లేకపోతే నేను ఒక్కడి తర్వాత నేను ఐ వుడ్ హ్యావ్ నాట్ మేడ్ ఏ ఫిల్మ్ ఆన్. ఆ రోజు ఎవరు వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు, చిరంజీవి గారు లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. సో
ఇప్పుడు ఆ టైంకి ప్రభాస్తో చేశాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ స్టోరీకి తను కరెక్ట్. సో అట్ ది సేమ్ టైమ్ ద హోల్ ప్రాజెక్ట్ విల్ బి అండర్ ఇట్స్ ఇన్ మై కంట్రోల్ ఆల్సో. సో మరి ఆ సినిమా ఆడిందిగా, సో దాంతో స్టార్ అయ్యాడుగా తను. సో ఇందులో డెసిషన్ ఏం లేదు. ఆ సినిమా ఆడకపోతే నీకు ఎందుకయ్యా, నీకు అవసరమా చెప్పు. ఆ అబ్బాయిని ఎవరినో పట్టుకొచ్చి అంతకుముందు ఏమున్నాయి, అంత డబ్బా మరి నీ అంతకుముందు తీసింది ఏదో 2 కోట్లు 3 కోట్లు, ఇప్పుడు 10 కోట్లు తీసావు కదా, ఒక్కడు మనసు అంత డబ్బులని పోయినాయా అంటారు. అది ఇప్పుడు ఇట్టేది కాబట్టి అబ్బా అంటే కలేజా సినిమా యాక్చువల్లీ మీరు చేయాల్సి ఉండేను అవన్నీ చాలా కథలు ఉన్నాయండి నా జీవితంలో. ఇలాంటి అంటే చాలా 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 ఉన్నాయి. ఎందుకంటే ఇది వెరీ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా నాకు మహేష్ బాబు నన్ను ఈ రెండో సినిమా మా ఇద్దరి మధ్యన జరగలేదనేది మీరు ఎక్కడా కూడా, నేను ఎప్పుడన్నా కూడా నేను మహేష్ బాబుకి ఏదో ప్రాబ్లము లేదంటే నేను ఇంకోటి ప్రాబ్లం అని ఎప్పుడన్నా మీరు చూడడం కానీ నేను ఎప్పుడు మాట్లాడడం కానీ ఇట్స్ జస్ట్ ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ అంతే. తను ట్రై చేశాడు, నేను ట్రై చేశాను ఎక్కడో సమ్వేర్ మేబీ ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ మేబీ. బట్ రైట్ నౌ ఈ సినిమా తీశాను, ఈ సినిమా ఐ హ్యావ్ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. సో నేను ఒక పెద్ద హీరో అయినా లేకపోతే ఇదైనా ఏదైనా కూడా మంచి కథ దొరికితే నేను ఎంజాయ్ చేస్తే సినిమా చేయొచ్చండి. సో ఇదేదో నేను ఆ హీరోతో చేయలేదు ఈ హీరోతో చేయలేదు అదంతా ఏం లేదండి, నథింగ్ ఎల్స్. ఫ్యూచర్లో చేయాలని ఆలోచన ఉందా ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ అందరితో పాటు? ఏమిటి తప్పే ఉందండి అన్న, అందులో ఏముంది తప్పు, అది ఏంటి అందరూ చేస్తున్నారుగా, అందరూ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ బిజినెస్. మేకర్గా మీకు మంచి గుర్తింపు ఉంది, అంటే మీరు కథలో ఇన్వాల్వ్ అవుతారు గట్టా. మీ కథ కూడా మీరు సుమంత్ తాడ్సేనే వేసేవాళ్ళు మీ దానికి కంప్లీట్గా, అంటే మీరే ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కంప్లీట్ డైరెక్టర్ హ్యాండిల్ హీరో హ్యాండిల్ ఇద్దరితోటి నడుస్తుంది, ప్రొడ్యూసర్లు అందరినీ కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. దాంట్లో మీరు హర్టే సినిమా తీయట్లేదు కొంతమంది కూడా రాశారు. ఏం లేదండి, హర్ట్ ఎందుకండి, హర్ట్ మంచి డైరెక్టర్ వచ్చి కథ చెప్పి ఇక్కడ వచ్చి నా దగ్గర కథ చెప్పి నేను ఓకే అంటే ఇప్పుడు అక్కడ వెళ్ళి అట్లా కాదు. ఈవెన్ ఫర్ ఒక్కళ్ళలాంటి ఫిల్మ్ కూడా ఆయన గుణశేఖర్ గారు నేను అనుకున్నాం ఏది సినిమా చేయాలి మేము అనుకున్నాం, కానీ ఆయన ఒక లవ్ కుశ లాంటిది ఏదో అప్పుడు ఇది చెప్పేవారు నా ఇది విత్ సమ్ అదర్ హీరో ఏదో, బట్ ఏదో మాకు కరెక్ట్గా జరగల. కానీ నేను సపరేట్గా మహేష్ని వెళ్ళి అన్ని మురారి చాలా బాగా చేసావు బాబు, ఏదైనా ఎప్పుడైనా చేయాలి మనం చెప్పి ఊరికి ఒకసారి మన సంతనువే కదా చెప్పాను. ఏంటండి మీరు దేవిపుత్ర పెద్ద పెద్ద సినిమాలు తీశారు, నాతో ఇదేంటి అంటే చాలా బాగుంది అన్నాడు, చాలా బాగుంది, చాలా చాలా పెద్ద హిట్ అవుతున్నాడు, కానీ ఇది కాదన్నాడు. కానీ గుణశేఖర్ గారు తను మహేష్ దగ్గరికి వెళ్ళి ఒక పాయింట్గా చెప్పినప్పుడు తను నాకు ఫోన్ చేసి మహేష్ సార్ ఒకసారి రండి సార్ అని మేము ముగ్గురు కలిసిన తర్వాత ఒకసారి చెప్పినప్పుడు నేను ఓకే నాకు ఇందులో చిన్న రెక్టిఫికేషన్స్ ఉన్నాయంటే లేదు మీరు సార్ మనం అందరూ కూర్చుందాం అదేం లేదంటే నేను అప్పుడు అందరూ కలిసి కూర్చుని వీ హ్యావ్ స్మాల్ రెక్టిఫికేషన్. ఆ తర్వాత ఇంక రెచ్చిపోయారు ఇద్దరు, ఇది వాళ్ళిద్దరూ కూడా ఎక్స్ట్రాడినరీగా తీశారు ఆ సినిమాని. ఇది ఆయన కూడా బాగా చేశాడు, మహేష్ బాబు ఎక్స్ట్రాడినరీ చేశాడు. సో ఇద్దరు ఆ సినిమాలు భుజాల మీద. బట్ ఏంటంటే నేను ఐ వాజ్ జస్ట్ ఇన్ చెక్ టోటల్గా లాస్ట్ ఎడిటింగ్ ఫైల్ వరకు నాకు చూపించే వరకు ఏదైనా చిన్న ఏదన్నా చిన్న చిన్న దెబ్బలాట్లు ఇవన్నీ మామూలుగా సినిమా. సో ఏదో ఒక ఇది. సో ఆ స్టేజ్లో ఏంటంటే చాలామందికి హీరోలు కానీ వాళ్ళకన్నా మా వెరీ చిన్న స్టేజెస్ నుంచి అంటే అందరూ స్టార్స్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ, అలాగే స్టార్స్ కాని వాళ్ళు లైక్ సిద్ధార్థ్ కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళు కూడా స్టార్స్ ఫ్యామిలీస్ రాలా. అందరికీ తెలుసు ఓకే ఎంఎస్ రాజు అంటే ఏంటి, సెట్ దగ్గర ఎట్లా ఉంటాడు, ఎలా రాయించుకుంటాడు, ఏం చేస్తాడు ఏంటి అది తెలుసు. సో నాకు తగ్గట్టుగా రావాలనుకుంటాం తప్ప సినిమా అట్లా. సో నాకు తగ్గట్టుగా ఒక దేవి అనే సినిమా, అందరూ న్యూ ఆర్టిస్టులు, ఏమి ఇంకెవ్వరు లేరు. నేను కోటరాకృష్ణ గారు ఇక్కడ కూర్చున్నారు, హీరో వచ్చాడు వెళ్ళాడు, ఏం లేదు. వాళ్ళకి కార్వానంద అప్పుడు లేవనుకోండి, ఏం లేదు, నథింగ్, జస్ట్ మేకింగ్ ద మూవీ. ద సేమ్ థింగ్ ఐ డన్ ఇట్ అగైన్. ఆ రోజు కూడా నేను చాలా చాలా వెరీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడే దేవి ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది ఆ గ్రాఫిక్స్కి. సో దట్ యు నో దట్ అగైన్ దట్ హిస్టరీ రిపీట్స్. మనం ఒకసారి లో అప్ ఉంటాయి కదండి. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఆడే పదం 30 years ఇండస్ట్రీ అంటారు. ఆ 30 years పూర్తయింది మీకు కూడా 1990 to 2020. అవునా? అంతే కదా, శత్రు 1990 స్టార్ట్ 91 జనవరి రిలీజ్ అయింది, కానీ 1990లో మీ కెరీర్ స్టార్ట్ డిఫరెంట్గా ఉంది. అంటే ఒక 1990 నుంచి 2005కి వస్తారు మీరు స్టార్ ఒక ప్రొడ్యూసర్గా అనుభవిస్తున్నారు. 2020కి వస్తారు మళ్ళీ రివ్యాంప్ చేస్తున్నారు. 30 years ఎక్స్పీరియన్స్లో మీకు బాగా మెమరబుల్ అనిపించిన సీన్ ఏమన్నా అట్లా? అంటే మీరు అడిగేది యువర్ జస్ట్ టాకింగ్ అబౌట్ మూవీ అండి. మూవీ వైజ్ అన్నీనండి, ఎవ్రీథింగ్. ఈవెన్ ఇప్పుడు శత్రువు, ఇట్ వాస్ మై ఫస్ట్ మూవీ ఆన్ సుమంత్ ఆర్ట్స్. 1990.
నా 1990. సో అది మేము చాలా బాగుంది అనుకున్నాం. రిలీజ్ రోజుని ఏదో కొంచెం అటు రిపోర్ట్ ఏదో వచ్చింది. నాకు అసలు అర్థం కాల. అది ఏం చేయాలో తెలియదు. ఇంటికి రగ్గెట్ పడుకున్నా. ఆ తర్వాత ఏం చేయాలో తెలీదు. వెళ్ళి స్వామి అయ్యప్ప అని చెప్పి అయ్యప్ప గుడికి వెళ్ళాను. మహాలింగపురంలో ఉండేది మెడ్రాస్లో. అయ్యప్ప అంటే ఆ టైంలో సెకండ్ డే థర్డ్ డే ఎప్పుడు మన బాబు హీరో వెంకటేష్ బాబు, సురేష్ బాబు రావే హైదరాబాద్ రావే చాలా పెద్ద హిట్ రా, టక్క ఫ్లైట్లో వెళ్ళిపోయాను, కూర్చొని ఎంజాయ్ చేసాం. పెద్ద హిట్ అయిపోయింది సినిమా. సో ఇట్స్ లైక్ దట్. సో దిర్ ఆర్ సో మెనీ మెమరబుల్ మూమెంట్స్. అన్నీ ఇప్పుడు అది ఏంటి నా బ్యానర్ ఏమవుద్ది, అసలు అవుద్దా లేదా, అయిపోయినా ఫినిషా అని అప్పుడు స్టేజ్. మళ్ళీ తర్వాత కూడా అప్పుడే ఇప్పటికీ అదే. ఇప్పుడు ఏంటి ఎంఎస్ రాజు ఉన్నాడా లేదా అయిపోయాడా, ఇప్పుడు ఏంటి ఇప్పుడు సినిమా ఆడుతుందా లేదా. దిస్ ఇస్ అన్ ఎవ్రీ డే వార్ అండ్ వార్. సైనికుడు బార్డర్లో ఎట్లుంటాడో మేము. అంటే ఇప్పుడు 8 years అని మీరు ఇంతకుముందు తూనీగా లాస్ట్ సినిమా 2012, తర్వాత 2020, 8 years గ్యాప్ ఉంది సినిమా. 8 years యాక్చువల్గా నా నుంచి రియల్గా చెప్పాలంటే మంచి ఫిల్మ్ వచ్చి 13-14 years అయింది. అంటే లైక్ 14 ఏళ్ళు అంటారు కదా దాన్ని, వనవాసం అంటారు. ఏదైనా కావాలండి, ఇట్స్ లైక్ ఎగ్జైల్. అంటే ఒక నువ్వు వస్తానంటే వద్దంటే తర్వాత రైట్ బ్రాండ్ ఫిల్మ్. అంటే మధ్యలో నాకు ఆట డబ్బులు వచ్చినాయి, సినిమా హిట్ అయింది, మస్కా బాగా ఆడింది. బట్ ఎంత బాగా ఆడినా దేవర్ వెరీ కమర్షియల్ మూవీస్. దేవర్ నాట్ లైక్ ఎంఎస్ రాజు మూవీస్. సో ఐ ఫీల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మేబీ నేను ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ మూవీ. అంటే ఇప్పుడు యాక్చువల్ థియేటర్లో సినిమా చూసిన ఫీల్కి ఓటీటీలో మొబైల్లో వచ్చేసింది సినిమా కంప్లీట్. మీ సినిమా రేపు మొబైల్లో చూస్తారు ఎక్కువ మంది కంప్యూటర్ కన్నా. ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా మిస్ అవుతుంది ఫీలింగ్ ఉందా మీకు? కంప్లీట్ మిస్ అవుతారండి, ఆ తప్పట్లో గోళాన్ని మిస్ అవుతారు. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా దేర్ విల్ బి ఏ స్టేజ్ దట్ నాకు చాలామంది చేసి నా ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ సన్స్ కానీ అయ్యా అంకుల్ లేదంటే సార్ అని, లేదంటే సార్ రాజు గారు, మేము మా హోమ్ థియేటర్లో ఒక 20 మంది ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నామండి సినిమా చూడడానికి, కొంచెం వేసి అంటే వాళ్ళ మూడ్లో ఉన్నారు ఆల్రెడీ. ఓకే, మన ట్రైలర్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఏం తీసాడు ఎంఎస్ రాజు అన్నవచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ మూడ్లో ఉన్నారు జనం. అంటే వెళ్ళి అసలు పెట్టి అసలు చూద్దాం. ఇంకొంతమంది స్మార్ట్ ఫోన్స్, ఈవెన్ టుడే మాస్ అంటాం మనం. అంటే ఏంటంటే లైక్ పబ్లిక్ మొన్న దగ్గర ఆపితే బండి అక్కడ వరుసగా కార్లు ఉన్నాయి, కార్ డ్రైవర్స్ అందరూ ప్లాట్ఫామ్ మీద అలా కూర్చొని చక్కగా వాళ్ళు ఓనర్లు అంటే రావాలి, అందరూ కూర్చొని ఫోన్లో చక్కగా హ్యాపీగా సినిమాలు చూసుకుంటారు. వాళ్ళు యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు, అవి చేసుకుంటారు, ఇంట్లో కూర్చుంటారేమో. ఇప్పుడు ఈ మొత్తం ఈ లాక్డౌన్ పీరియడ్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎక్కడ చూసినా హ్యాపీగా ల్యాప్టాప్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళ రూమ్లో ఉంటున్నారు, దే ఆర్ క్వారంటైన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందరూ ల్యాప్టాప్లో హ్యాపీగా సినిమాలు చూసుకుంటారు. అండ్ సమ్ పీపుల్ హ్యాపీగా దే ఆర్ వాచింగ్ ఆన్ ద టీవీ. ఇంకా సమ్ పీపుల్ వైడ్ థియేటర్స్ లోపల వాళ్ళ ఇళ్లలోనే హోమ్ థియేటర్ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ అవైలబుల్ అండి. అంటే ఈ సినిమా మీ ఇప్పుడు మీది కంప్లీట్ నట్టి హరికి వస్తే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అని అంటారా, కంప్లీట్ రొమాన్స్? మీకు అర్థం అంటే మీకు నిజంగా చెప్పాలంటే అండి, ఫస్ట్ టైం నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఒక ఆయన పేరు చెప్పకూడదు, నేను నా కాన్ఫిడెన్స్ కోసం ఆయన పిలిచి సినిమా చూడండి సార్ అని చెప్పి డిటిఎస్ డాల్బీ చేశాం కదా, డాల్బీ థియేటర్లో ఆయన్ని తీసుకొచ్చి చూపించి ఒక్కరినే చూస్తే ఆయన సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సార్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఫిలిము, ఓకే. ఆయన చాలా ఫ్రాంక్ పర్సన్ అండి. చెప్పాను ఏమన్నారంటే, సార్ మీకు తెలుసో తెలియకో 2 బూతులు ఉన్నాయి సినిమాలో. అంటే ఇప్పటికే ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఇప్పుడున్న ఇంగ్లీష్లో ఏదైతే ఒక యంగ్స్టర్స్ మాట ఉన్నాయి, కానీ కొన్ని మరి తెలుగులో 1-2 ఏదో మూడ్లో పెట్టేసాను గబుకునొచ్చు. అది అంటే చూద్దాం రియాక్షన్ దాన్ని బట్టి, లేదంటే కట్ చేద్దాం దాంట్లో పెట్టి. ఆయన చెప్పేసి ఆ 2 తీసాడు. ఎందుకంటే ఐ ఫీల్ ఇట్ ఇస్ ఏ ఫ్యామిలీ ఫిల్మ్ ఆల్సో, లేడీస్ ఫిల్మ్ సార్ అన్నాడు. నాకు అర్థం కాలే. అప్పుడు నేను ఒక చిన్న పోస్టర్ వేసాను. అప్పటికే పోస్టర్ మరీ కొంచెం బ్యాక్ నూడిగా ఇది సరే ఓకే, అది వచ్చింది, అట్రాక్షన్ వచ్చింది. లేదా కొంతమంది ఏంటి రాజు గారు కొత్త దాంట్లోకి వచ్చేసారా బాబు, ఆయన ఈజ్ గెటింగ్ అప్డేటెడ్, మళ్ళీ ఆ త్యాగాలు కాకుండా మళ్ళీ కొత్త దానికి వచ్చారని అన్నారు. సేమ్ టైం ఏంట్రా అన్నట్టే అన్నారు. బట్ ఆయన ఫ్యామిలీ ఫిల్మ్ ఏంటి, అప్పుడు నాకు అనిపించింది ఎస్ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ దిస్. ఓకే, ఈ ఫిల్మ్ లైక్ డర్టీ పిక్చర్ అనే ఫిల్మ్ ఒకటి హిందీలో వచ్చిందండి. అవును, నేను 50 days తర్వాత చూసాను ఆ సినిమా, బయోపిక్ సిల్క్ స్మిత్. నేను 50 days తర్వాత ఏదో ఒక థియేటర్లో సమ్వేర్ ఇన్ ద మల్టీప్లెక్స్ చూసినప్పుడు చాలామంది లేడీస్ ఉన్నారండి. నాకు అర్థం కాల ఈ సినిమా ఎలా ఇంతమంది లేడీస్ ఉన్నారు. సో వి డోంట్ నో అండి ఎక్కడ అంటే ఫార్వర్డ్ అయిపోయారు జనం, ఆడవాళ్ళు కానీ లేడీస్ కానీ. అది మరీ ఇంకా
రామరామ కృష్ణ కృష్ణ అని నాకు తెలియదు కానీ ఫార్వర్డ్ అయిపోయారండి అందరూ జనం. అంటే ఇప్పుడు మీ సినిమాని యాక్చువల్గా డైరెక్ట్ థియేటర్ రిలీజ్ చేయాలంటే మ్యాండేట్ సెన్సార్ అవ్వాలి కదా, మాకు సెన్సార్ అయిపోయిందండి. అయిపోయింది. ఏ సర్టిఫికేట్? ఆఫ్ కోర్స్ చేశారు. ఏ సర్టిఫికేట్, ఏ సినిమా అన్ని ఎక్కువ సినిమాలు ఉన్నాయి కదండి ఏ సర్టిఫికేట్. ఒక థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు అంటే ఇప్పుడు థియేటర్ కమింగ్ వస్తే మీ సినిమా థియేటర్ రిలీజ్ అవుతే ఇప్పుడు టీవీలో చూస్తున్నా, ఇంట్లో కూర్చుని ఫోన్లో కాకుండా ఆల్టర్నేట్ చూసేటప్పుడు ఫ్యామిలీ ఒక పేరెంట్స్ పిల్లలు కలిపి సినిమా చూడొచ్చా? చూడొచ్చు, చూడకపోవచ్చు. అదేంటి అంటే ఆ ఫ్యామిలీని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, సో మా ఇంట్లో మేము అందరూ కలిసి సినిమా చూస్తాం. అంటే పీపుల్ ఆర్ బికమ్ వెరీ మోడర్న్ అండి. మనం ఇంకా ఎక్కడో 9-10 ఏళ్ళ క్రితం లాగా మనం ఇంకా ఏదో అనుకుంటున్నాం, ఉన్నాయి కొన్ని బట్ అంత పాష్ అయిపోయింది, అంత మొత్తం టోటల్ లైఫ్ అంతా చాలా ఇట్స్ బికమ్ వెరీ పాష్. సూపర్గా హ్యాపీగా హస్బెండ్ వైఫ్ ఇంట్లో పెట్టి హ్యాపీగా సినిమా చూసుకోవచ్చు, బ్రహ్మాండం చూసుకోవచ్చు. మేబీ ఫుల్ ఫ్యామిలీ అంటే ఏదో తాత ముత్తాతతో అమ్మమ్మతో నాకు తెలియదు, మేబీ వాళ్ళు వేరేగా చూసుకుంటారు నాకు తెలియదు. కానీ అంటే మీతో దేవిపుత్రుడు దేవి అట్లా సినిమా చూసిన పేరెంట్స్ ఉన్నారనుకోండి, అరే ఎంఎస్ రాజు గారు మంచి సినిమా తీశారు అని పెట్టి చూసి వాళ్ళు డిసప్పాయింట్ అవకాశం ఉందా అని అదే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరండి. ఇంట్లో వాళ్ళ పిల్లలతో చూడరు, బట్ పిల్లలు చెప్తారు మీరు హ్యాపీగా చూడండి, మేము ఉన్నాం చూడండి అంటారు, కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సార్. అంటే కలిసి చూడరు, సపరేట్గా చూస్తారు, సపరేట్గా ఎంజాయ్ చేస్తారు. లేదా అందరూ ఏంటి సో మెనీ ఫ్యామిలీస్ వెరీ వెరీ ఓపెన్ టుడే, అందరూ ఓపెన్గా ఉన్నారండి. ఏమి అని తెలుసుకోవడం మీకు ఇట్ ఈస్ టోటలీ చేంజ్డ్ మొత్తం. మొబైల్ ఎన్ని వచ్చినా కంప్లీట్గా అక్కడ సీక్రెట్ అనేది ఉండలేదు, కానీ కూర్చొని చూడటం అనేది చాలా తగ్గిపోయింది. ఇండివిజువల్గా ఎవరి రూమ్లో వాళ్ళు చూస్తున్నారు, మొబైల్ టీవీలో చూసేటప్పుడు ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు చూస్తున్నారు, కానీ కంప్లీట్గా చూడటం అనేది లేదు. ఇంకొక థింగ్, రామ్ తెరి గంగంబైల్ సినిమా వచ్చిందండి. రాజ్ కపూర్ గారు అందులో ఉన్న గంగ స్నానం చేస్తున్నప్పుడు 2 నిపుల్స్ కనిపిస్తాయి. నేను ఇంతే ఉన్నా. ఇప్పుడు అది పెద్ద పోస్టర్ వేశారు, అయినా మా ఫాదర్ మాత్రం తీసుకెళ్ళారు కదా నన్ను, ఊరికి చెప్తానండి. అంటే ఆయన అదేదో ఉంటే తప్ప సినిమా ఆడదాం, అది లేకపోయినా సినిమా ఆడతాను. బట్ ఏంటంటే ఒక సెన్షియస్ ఫీలింగ్, అంటే ఎంత ప్యూర్గా ఉంటుందో అమ్మాయి అనేది మనకి ఏ కల్మషం లేకుండా ఒక్కతే ఉన్నప్పుడు తను చక్కగా స్నానం చేస్తుంది ఒక చిన్న జలపాతం దగ్గర అనే ఫీలింగ్. ఆయన దాన్ని ఏదో క్రియేట్ చేసుకుందాం అనుకున్నాడు, చేశారంతే ఆయన. సో అట్లా సో ఇట్ ఈస్ లైక్ దట్ వీ షుడ్ బీ ఓపెన్. అది ఎప్పుడండి, నా చిన్నప్పుడు అంటే ఎప్పుడండి అది, ఇప్పుడు ఎంత మారిపోయింది. కంప్లీట్ సినిమా చేంజ్ అయిపోతూ వస్తుంది. ఏదో కొంతమంది రాస్తారు, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది చేస్తారు. అట్లా బయట నుంచి ఫీడింగ్ అయితే నాకైతే లేదండి, కామన్ ఆడియన్స్ నుంచే లేదు. రాజు గారు చాలా కొత్తగా మీరు ఆలోచిస్తున్నారు సార్ అనే అది చాలా మంది టైటిల్ మీకు వచ్చిందో లేదు, టైటిల్ రాశారు చెప్తున్నా. డట్టి హరి అని హరి తీశారు, డట్టి రాజు అని రాశారు కూడా రాశారు. రాయనోడు సార్ చూసారు మీరు? చూసారు సార్ నన్ను ఏముంది సార్, ఇప్పుడు మన ఒక్కడు రాజు గారు ఎవరు మీతో ఒక్కడు వర్షం అసలు మీకు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్. మళ్ళీ ఇంకో సినిమా వచ్చినప్పుడు ఇంకోటి అంటారు, ఇప్పుడు డట్టి రాజు బ్రేక్ పొద్దున ఇంకోటి తీస్తే మళ్ళీ ఇంకో రాజు గారు అంటారు. ఏముంది దాంట్లో? అంటే మళ్ళీ మీ దగ్గర ఇలాంటి సినిమాలు చూడొచ్చు అంటారు, మళ్ళీ మీ పాత రాజు గారు సినిమా చూడొచ్చు అంటారా? పాత రాజు గారు కాదండి, మీరు ఇలాంటి సినిమా అంటారు. దాని నుంచి మీరు అంటే ఐ థింక్ ఐ హ్యావ్ టు షో యు ద మూవీ నౌ. ఓకే, నేను మీకు ఇవాళ ఈవినింగ్ కావాలి రండి, మీ సినిమా చూపిస్తాను, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుంటే మీ మాటలు మారుతాయి. సరే, సినిమా చూసాక మళ్ళీ చేద్దాం రాజు గారు, డెఫినెట్గా 100%. మీరు నాకు పిలవాలా? నేను డెఫినెట్గా నేను 18th రోజు సినిమా చూస్తాను సార్. మీరు ఏంటి అని చెప్పి మీరు ఇంటర్వ్యూ ఏంటి అది ఇదేంటి సార్, మీరు మాట్లాడారు కదా ఏంటి సార్ అడగండి నన్ను. సినిమా చూసిన తర్వాత ఆ సినిమా నుంచి అడగలుగుతాం కదా. ఈ పాయింట్ లేదు అంటలేదండి, శృంగారం లేదు, శృంగారం శృతి మించింది సినిమాలో అదేం కాదండి అని నేను భుజాలు తడుకోవట్లేదు, ఉంది అంటున్నాను. శృతి మించే ఉందంటారు సినిమా? ఉందండి, ఏముందండి, తప్పే ఉందండి. ఎందుకు ఉంది అంటే ఉంది అంట్లా, ఏదో పెట్టేవాడి అట్రాక్షన్ అట్లా, అది లేకపోతే నా నెక్స్ట్ డ్రామా లేదు. క్లియర్. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు రెడీగా ఉన్నాయని చేశారు ఏమన్నా? నెక్స్ట్ ఇంకో 2-3 ఫిల్మ్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి అని రాసుకుని. ఇప్పుడు 8 నుంచి అంత ఖాళీగా ఉన్నాం కదండి, అంత మొత్తం రెడీగా ఉన్నాయి. ఇమీడియట్గా ఇప్పుడు ఫిల్మ్ రిలీజ్ అవ్వగానే స్టార్ట్ చేస్తాం. మీ అబ్బాయితో చేస్తున్నారు అందులో? అది ఏది ఎవరు అనేది నేను ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పను కానీ బట్ మేము చేస్తున్నాను. ఓకే, బట్ ఒకటేంటంటే మీరు అన్నీ మళ్ళీ ఇదేదో రేపు చూడకూడదు సినిమా అని చెప్పట్లేదు కాదండి. ఈ సినిమా రేపు దేవుడి వల్ల నా ఇంట్యూషన్ ప్రకారం ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఇదే కైండ్ ఆఫ్ ఫిల్మ్ మళ్ళీ తీస్తాను మాత్రం అనుకోదు. వేరే కైండ్లో వేరే జానర్లో డీప్కి వెళ్ళి ఇంకో ఫిల్మ్ తీస్తా. ఈ సినిమా ఇలా చేద్దాం అనుకున్నా, చేశాను అంతే. ఒక దేవి అనే సినిమా గ్రాఫిక్స్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ అంబార్పై సినిమా తీయలేదు ఇంతవరకు. నేను దేవిపుత్రుడు తీశారు కాదండి, దేవిపుత్రుడు అంటే నేను చెప్పేది మళ్ళీ భక్తిపై తెలియదు. భక్తి మీద సో అదంతే, అది ఒక్కటే, ఇది మళ్ళీ ఒకటే. అంటే ఇది ప్రేక్షకుల అటెన్షన్ కోసం మీ రీవ్యాంప్ కోసం చేసిన సినిమాగా చెప్తారా కంప్లీట్? ఇదన్నా
ఇట్స్ నాట్ దట్ ఇట్స్ నాట్ అట్రాక్షన్ అండి. సమ్వేర్ నాకు ఐ హ్యావ్ లైక్ ద కాన్సెప్ట్, నాకు ఇది బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు ఇందులో సపోర్ట్ చేసిన మా శివరామకృష్ణ గారు ఎవరైతే చెప్పాను ఇప్పుడు నేను మీకు ఇంత గూడూరు శివరామకృష్ణ గారు, ఆయనకి నచ్చింది. సార్ ఇట్లా కొన్ని సీక్వెన్సెస్ మరి కొన్ని మనం కొంచెం చిన్న శృతి మించాలి అంటే మీరు అనుకుని చేయండి అన్నారు. ఆయన ఇచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వి షుడ్ డూ. అంతే. నేను జస్ట్ ప్రొడ్యూసర్గా ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసింది. సేఫ్ మోడ్, సేఫ్, హ్యాపీ. ఇది ఎంఎస్ రాజు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. 18 సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సినిమా చూసి మళ్ళీ ఆయనతో ఇంటర్వ్యూ చేద్దాం. ఈ సినిమా గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ రాజు గారు. మళ్ళీ మిమ్మల్ని పాత రాజుగారిలో చూడాలి, మళ్ళీ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్గా చూడాలని మాత్రం టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.